బాబా సౌండ్ అదిరిపోయింది కదా. సూపర్. వెల్కమ్ టు ఎక్కడికి వచ్చింది ఈరోజు? ఎమ్మిగ్నూరుకి వచ్చింది మా ఆడవాళ్ళు. మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు. అటు తిరిగింది ఇటు తిరిగింది, ఇటు తిరిగింది అటు తిరిగింది. ఎక్కడైతే నిండుగా ఉంటుందో ఆడవాళ్ళు హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ఎన్ని బాధలున్నా లోపల దాచిపెట్టుకొని అవతల వాళ్ళకి సంతోషం ఇస్తారో ఆ ఏరియాకి వచ్చేసింది ఎమ్మిగ్నూరు. ఆడవాళ్ళు ఉంటే ఎక్కడైనా కొత్తదనం వస్తుంది. ఆడవాళ్ళు నవ్వుతే అందరికి ఆనందం వస్తుంది. వాళ్ళు మాట్లాడితే అందరికి సంతోషం వస్తుంది. అందుకే అంటాం ఇన్ని ఇస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు మీకు. సో ఇప్పుడు క్రేజీ క్వశ్చన్ తో మనం ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. అందరు రెడీ ఉన్నారా? క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో అరే తొందరపడ్డామే అని అనిపిస్తుంది మనకి? రెండు సంబంధాలు వచ్చినప్పుడు ఫస్ట్ సంబంధం ఓకే చేసినప్పుడు అరే చాలా తొందరపడ్డానే అని అనిపించింది. రెండు ఓకే చేద్దాం అనుకున్నావా? మరి ఫస్ట్ సంబంధం ఓకే చేసినప్పుడు అరే తొందరపడ్డానే సెకండ్ చేసింటే బాగుండు అనిపించింది. సెకండ్ రోడ్ బాగా అనిపించింది అప్పుడు. పెళ్ళైందా? ఎస్. ఎన్ని సంబంధాలు వచ్చినాయి? పెళ్లి ఫస్టా సెకండా? ఓకే. ఫస్ట్ లవ్ మ్యారేజ్. హీస్ ఓన్లీ బెస్ట్. ఫస్ట్ ఆయన్నే బెస్ట్. మళ్ళీ రెండోటి ఎడికలు వచ్చాడు. రెండోడు వచ్చిండు బట్ గాల్లోకి గాలి కలిసిపోయిండు. వెరీ గుడ్. ఇంకా క్రేజీగా చెప్పండి అమ్మా. హస్బెండ్ ని చేసుకున్నాక తెలిసింది ఎందుకు చేసుకున్నాం, అయ్యో తొందరపాటు పడినా కదా అని. ఆ విషయం తెలియక, ఏ విషయం తెలియక, హస్బెండ్ గురించి తెలియక తొందరపాటు పడి చేసుకున్నాం కదా అని. మా బావని ఇట్లా 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 గలీజ్గా ఇట్లా మా బావ ఎంత చక్కగా చూసుకుంటున్నాడు నిన్ను. చూసుకుంటున్నాడు. మరి మా బావనే అంటావా నువ్వు? ఎందుకండి పెళ్లి అంటే అంత నెగిటివ్ థాట్ వచ్చింది? పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 14 years. 14 years తర్వాత తెలుసుకున్నారా మీరు పెళ్లి చేసుకున్నారా? మా ఆయక్కే మా ఆయమ్మే. ఇక్కడ తొందరగా ప్రపోజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు అరే తొందరపడ్డానే అనిపిస్తుంది. తొందరగా యాక్సెప్ట్ చేసావా? ఇప్పుడు చేయలేదు. మీరు ప్రపోజ్ చేయరు, ఎవరైనా మంచి అబ్బాయి వచ్చి చేస్తే తొందరపాటు చేశానే అని అనిపిస్తుంది. అంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు తొందరపాటుతో యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్ గా పెళ్లి చేసుకునే రోజు మమ్మీ డాడీ చూపించిన వాళ్ళని వీడేం కావాలి మరి? బక్రా. వాళ్ళకి బాగా క్లారిటీ ఉంది భయ్యా, మనమే అవలగాలం అవుతున్నాం. నాకు 4 సంతానం రవి. ఒక కొడుకు పేరు, చిన్న కొడుకు పేరు నీ పేరే. నేనే అమ్మా చిన్న కొడుకు. నువ్వే సేమ్ నీలాగే ఉంటాడు నా కొడుకు. నాలాగానే ఉంటాడా? స్మార్టా? సేమ్ ఇక తిట్టు చెప్పరాదు అంత నీలాగే నా కొడుకు, చిన్న కొడుకు నువ్వే. ఇంకా అంతే అంటావా? చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి మంచి వంటలు చేసినప్పుడు ఎవరు రాకముందే మేము పోయి తిన్నాం అనుకో, అయ్యో తొందరపడ్డాము ఎవరేమనుకున్నారు అనుకుంటాము. మీరే వంట చేసి మీరే ఎక్కువ తింటుంటేనా? అంటే ఏమన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఇప్పటి నుంచి ఎప్పుడన్నా మంచి వంటకాలు చేసినాం అనుకో, ఈ చిన్న కొడుకు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నేను వచ్చి మా అమ్మ పేరు చామలమ్మ. మా తల్లికి వరల్డ్ కప్. మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్స్ చూసారా ఎంత అందంగా ఉన్నారో? ఓ ఫేసెస్ దాచిపెట్టుకున్నారు, ఇలా చూడొచ్చురా అని అంటున్నారా? ఫేసెస్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి ఫిట్సే. ఏంద్రా వీళ్ళని అందంగా ఉన్న అన్నం చూడాలనుకుంటారా? మ్యూజిక్ అయిరా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. మేడం మీ పేరు? బ్యూటిఫుల్ రెడ్ సారీ. పైన ఉంటుంది కోతి, ఈ ఎమ్మిగ్నూర్కి నేనే ప్రీతి. ప్రీతి దానికంటే తీ అని వచ్చేది ఎన్నో ఉన్నాయి కదా, కోతి అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావమ్మా? అంటే ఆ టైప్ క్యారెక్టర్ అన్నమాట నాది, అందుకే కోతిని సెలెక్ట్ చేశాను. పెళ్లి తర్వాత ఇట్లా అయినా పెళ్లికి ముందు నుంచేనా? పెళ్లికి ముందు అలా ఉన్నాను, పెళ్లి అయ్యాక పద్ధతి కోతి. పద్ధతి కోతి.
హాయ్ అమ్మా, వాట్స్ యువర్ నేమ్? అందరికీ నమస్కారం. నా పేరుకు అర్థమే నమస్కారం. నా పేరు ప్రణతి. ఎవడు అడిగాడు? అడిగారు కదా. ప్రణతి ఏం చేస్తున్నారన్నా? బీడిఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్, గోల్డ్ మెడలిస్ట్. బీడిఎస్? ఎస్, ఐ యామ్ డెంటిస్ట్. యు ఆర్ ఎ డెంటిస్ట్ అంటే ఫ్యూచర్ లో పెద్ద డెంటిస్ట్ అవబోతుంది అన్నమాట. ఎక్కడ చదువుకుంటున్నావు? ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ తెలంగాణ. నిజామాబాద్. నిజామాబాద్ లో చదువుకుంటున్నావు? పుట్టినూరేమో ఏమిగ్నూరు? నో, పుట్టింది ఒంగోలు, పెరిగింది ఎమ్మిగనూరు, చదువుకుంటుంది తెలంగాణ. నువ్వు నా అసలు తెలుగు బిడ్డ అంటే నువ్వు, కానీ పని మాత్రం వేరే దేశంలో చేయకూడదు, ఏదున్నా భారతదేశంలో చేయాలి. డబ్బులు అక్కడ సంపాదించుకొని సర్వీస్ ఇక్కడ చేస్తాను. నువ్వు ఆడికి పోయినావు అంటే చదువు ఇక్కడ వేస్ట్ అయింది కదా. ఈయనే చదువుకొని ఈయనే సంపాదించే సర్వీస్ మనకి కదా ముఖ్యము. అవును, చెయ్యి ఇక్కడ. అమ్మా మీ పేరు? వర్షాకాలం వస్తుంది వాన. నా పేరు మేఘన. మీ స్మైల్ లాగానే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? లత. అల్లుకుంటుంది తీగల. మీరు పేరు చెప్పినట్టు లేదు, లాత కొట్టాలా అని అంటున్నది. ఏం చేస్తుంటారు లత గారు? హౌస్ వైఫ్ అండి. హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్? వాట్స్ యువర్ నేమ్? రాజశేఖర్ వైఫ్ జీవిత. నా పేరు సుష్మిత. జీవిత గారు, సుష్మిత గారు. ఏం చేస్తుంటారు సుష్మిత? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి ఫ్యూచర్ ప్లాన్? యుఎస్ కి వెళ్ళాలి. ఇలాంటి టైంలో కోపం వస్తుంది, కానీ ఏం చేస్తాం, ఆల్ ది బెస్ట్ అంటాం. షీ ఇస్ మై ఎల్డర్ సిస్టర్. సో ఇద్దరికి అదే ప్లాన్లు ఉన్నాయి అన్నమాట. ఆడికి పోవాలి, ఈడ చదువుకొని ఈడ సర్వీసెస్ వాడుకొని ఆడికి పోయి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఎవడొస్తుండు? పోయినట్టే ఎవడు రావట్లేదు. వి ఆర్ శర్మ సిస్టర్స్, విల్ కమ్ టు ఇండియా అండ్ డూ ద సర్వీస్. ఇద్దరు మూలకెళ్ళి. మేడం మీ పేరు? హాయ్ రవి గారు. హాయ్ అండి, బాగున్నారా? వెరీ గ్లాడ్ టు సీ యూ సార్. సార్ మా ప్లెజర్ ఇస్ ఆల్ మైన్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు? మీ పేరు? సార్ నా పేరు చెప్పే ముందు మీకు ఒకటి చూపించాలి. ఏంటది? సార్ మా స్కూల్లో మేము కష్టపడి రాసాం మీ గురించి. హార్టీ వెల్కమ్ టు యూ రవి గారు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ రవి. పైన సూర్యుడు, పక్కన ఈటీవీ. ఆడవాళ్ళు మీకు థ్యాంక్ యూ అమ్మా. పేరు చెప్పలేదు. మీ పేరు? సమంత. నేను చెప్తున్నా కదా. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇద్దరు శర్మ సిస్టర్స్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ప్రాపర్టీస్ తీసుకురండి రా. ఫస్ట్ రౌండ్ లో మా సామాన్లు రెడీగా ఉన్నాయి. సామాన్లు అంటే ఫోటోలు పెట్టేసినాం, అందరికి మెడకి ఏలాడ తీసినాం. సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళ దగ్గర మెడలో హ్యాంగ్ అవుతూ ఉన్నాయి అనమాట. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళు అని అంటే టీంలోకి వెళ్ళి ఇద్దరు ముగ్గురు వెళ్ళిరంటే డిస్క్వాలిఫైడ్. టీంలోకి వెళ్ళి ఇద్దరు వెళ్ళాలి. ఆ ఇద్దరు ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. వెళ్ళేసి వాళ్ళని ఎత్తుకొని మీరు ఆ రింగ్ లో డయాగ్నల్ గా వెళ్ళి నిల్చోబెట్టాలన్నమాట. నిల్చోబెట్టి మీ ప్లేసెస్ కి మీరు వచ్చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ రెడీగా వినండి. టోటల్ గా 3 క్వశ్చన్లు అడుగుతాం. మొదటి ప్రశ్న ఏమిటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలో, ఏ సినిమాలో, అరవింద సమేత సినిమాలో విలన్ ఎవరు? ఫాస్ట్ గా విలన్. అరవింద సమేత సినిమాలో విలన్ జగపతి బాబు గారు. ఇద్దరు తీసుకొచ్చి పెట్టారు, కానీ ఇద్దరు ఎత్తుకున్నారా? నాకు ఎందుకో ఒకరే ఎత్తుకున్నాం. మీరు ఎత్తుకున్నారా? అవునా? షూరా? మీరు ఎత్తుకున్నారా? ఓకే, ఇద్దరు ఎత్తుకున్నారు, కానీ ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు తెచ్చారా? నాకు తెలిసి ప్రాపర్ గా ఎత్తుకొని రింగ్ లో తీసుకొచ్చిందంటే మీరు కాదు. పాయింట్ గెలుచుకున్నారు. చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేమొచ్చేసినాము రోహో. సోడా బుడ్డి కిసిన నొక్కి, సారా బుడ్డి సంకన గుక్కి, గండి మైసమ్మ తల్లికి మొక్కి, బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో, మేమొచ్చేసినాము రో. ఇద్దర మిట్ట డబ్బులు వట్టి అద్దర కొట్టే పాటే గట్టి తుర్రుమన్నా. రెండో ప్రశ్న జాగ్రత్త వినండి. హీరో వరుణ్ సందేశ్, సెకండ్ ఫిల్మ్ హీరోయిన్ ఎవరు? అమ్మా అమ్మా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు, మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు, ఇంకా టైం ఉంది.
నీ లుక్కే నా వెంట పడి హుక్కై నన్ను లాగినదే చుక్క ఆ లుక్కు విసులే. వరుణ్ సందేశ్ గారి రెండో చిత్రం హీరోయిన్ ఎవరు అని అడగడం జరిగింది. శ్వేతా బసు ప్రసాద్, కొత్త బంగారు లోకం అని మీరు అనుకున్నారు, అది రైట్ అనుకున్నారు. అండ్ మీరేమనుకున్నారు? ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ సన్నీ లియోని. వరుణ్ సందేశ్ చేసిన రెండో సినిమాకి హీరోయిన్ సన్నీ లియోని, రైట్. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే సన్నీ లియోన్ తోని వరుణ్ సందేశ్ చేసిన సినిమా పేరేంటి? సన్నీ. సన్నే కొత్త సినిమా చేసిండు, రెండో సినిమా అన్న, అందుకే సన్నీ పంపిన సందేశం. సన్నీ పంపిన వరుణ్ సందేశం. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఇద్దరికి 1 పాయింట్. ఇది డిసైడింగ్ పాయింట్, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. నిన్ను చూడాలని తెలుగు సినిమా హీరో ఎవరు? నిన్ను చూడాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించారు సినిమా. షూరా? షూరా? మీ ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు వచ్చారు? నేనే వచ్చా. నేను ఇక్కడికి వచ్చే లోపల అక్కడ ఎక్కడుందో చూడలేదు. అక్కడ ఎక్కడుందో చూడలేదు. ఓకే. సో ఫస్ట్ తెచ్చింది ఎవరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అంటే? అండ్ ది విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. సో సూపర్ గా ఆడినందుకు 2 పాయింట్లు గెలుచుకున్నందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఆడడానికి మా 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అద్భుతమైన డాన్సర్స్. మ్యూజిక్. ఇప్పుడు మీ 5 మధ్యలో డాన్స్ పోటీలు జరుగుతాయి. అట్ ది సేమ్ టైం కంటికి గంతలు కట్టేస్తా, డాన్స్ చేస్తారు. పాట వచ్చినంత సేపు ఎక్కడైతే ఉన్నారో అక్కడే నిల్చొని, పాట అయిపోయిన వెంటనే మీరు దగ్గరున్న స్టూల్ వెతుక్కొని కూర్చోవాలి. 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 విన్నర్. ఆల్ ది వెరీ బెస్ట్. కంటికి గంతలు కట్టండి. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. ఎందుకన్నా మీరు చైర్ నా దగ్గర పెట్టలేదు? తెచ్చి పెడతా కూసాక. నాకు కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదన్నా మీరు. అదే అడిగారు, అందుకే పార్టీ అనుకున్నా. మనదంతా సాటర్డే నైట్ పార్టీ. డిసప్పాయింట్ అయినావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేసేలాగా ఒక పనిష్మెంట్ ఇస్తా, ఓకేనా? ఇది నీకోసం సపరేట్ గా తెప్పించా హైదరాబాద్ నుంచి. దీంతో ఒక పాట పాడాలి. పాపులము మేము, అలాంటిది కాకుండా ఇది మంచి ఇంట్రెస్టింగ్ పాట పాడాలి. ఓకే, నేను ఇది కొడతా, నువ్వు మైక్ పట్టుకో. రెడీ? 1, 2, 3 పాటలు పాడదాం. పాడు, ఏదైనా పాట పాడు. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పాడిన దాకా తెలియదే, ఇంతేనా 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 మొదల అమ్మా. 3, 2, 1 గో. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా అమ్మా పాడిన దాకా తెలియదే. ఇప్పుడు అమ్మా సూపర్ గా డాన్స్ చేసింది. దాని తర్వాత అన్ఫార్చునేట్ గా ఓడిపోయావు కాబట్టి 600 రూపీస్.
వెతకండి. గలీజ్ ఒక మంచి పాట పాడాలి ఏదన్నా, అది ఊపుకుంటూ. కుక్క 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 కడితే కొరకొరమంటూ చూస్తారు అమ్మా, పొట్టి పొట్టిగా నవ్వేస్తే పట్టి పట్టి చూస్తారు నాన్న. నన్ను చూసి నాన్న. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ పార్టిసిపేషన్. ఇంకా బాగా డాన్స్ చేసి గెలిచేవారేమో. 600 రూపీస్. ముగ్గురు నుంచి ఇప్పుడు ఇద్దరు అవుతారు. మ్యూజిక్. వెతకాడే. అయ్యయ్య, కళ్ళలో నీళ్ళు చూడు ఎట్లా వచ్చినావు. అయ్యో ఏడవకు నానా. అయ్యి ఏడుస్తలేను సార్. పాడు పాడు ఏదైనా మంచి పాట. కలతై కనులే వెతికేరా నీకే ఒదిగే తనువే జతలేక తోడే, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నా నువ్వే లేవని ఆతన, కరిగే కన్నీరే పడుతూనే ఉందే అర్థం కాలేని వేదన, చూస్తూ చూస్తూ. దీనికంటే నేను ఏడిపే బెటర్ ఉండే అమ్మా. అదే కంటిన్యూ చేయి. ఏడు నీ కష్టాలని తీర్చలేను కానీ ఈ వచ్చే పూటకు మాత్రం ఫుడ్ ఇవ్వగలుగుతున్నాను. 800 రూపాయలు ఇవ్వగలుగుతున్నాను. లాస్ట్ ఇద్దరే మిగిలిన్నారు. ఇద్దరిట్లా ఒకరే విన్నర్ అవుతారు. ఎవరి కాలకైతే బెలూన్ పగిలిపోతుందో, బెలూన్ లేని వాళ్ళు ఓడిపోయినట్టు, బెలూన్ ఉన్న వాళ్ళు గెలిచినట్టు. మీరు ఆ బెలూన్ పగలగొట్టాలి, మీరు ఆ బెలూన్ పగలగొట్టాలి. చేతులు వాడకుండా, ఒకరిని నూకకుండా, ఒకరిని లాగకుండా ఉట్టి కాళ్ళతోనే పగలగొట్టాలి. రెడీ, స్టార్ట్స్ నౌ. ఇప్పుడు చేయి కూడా వాడచ్చు. మొత్తానికి చేతులు వాడచ్చు అన్నప్పుడు చేతులు బయటకు వచ్చేసి అలా ఓడగొట్టేసింది. వెరీ గుడ్. విన్నర్ గెట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000 rupees. And first runner up gets 800 rupees. థర్డ్ రౌండ్ కి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, ప్రాపర్టీస్ తీసుకురండి రా. ఇప్పుడు సూపర్ గేమ్. నేను ఈ నుంచి క్యాచ్ చేస్తా ఉంటా, నువ్వు పట్టుకొని అటు తిరిగి వెనక్కి వేయాలి. అది ఎట్లా అని పోయి వాళ్ళు 2 చిప్పలతో క్యాచ్ పడతారు. క్యాచ్ పట్టినది పరిగెత్తుకుంటూ ఆ బాక్స్ లో వేయాలి. సో టోటల్ గా 1 minute లో ఎన్ని వేస్తారు కౌంట్ చేస్తాను. ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నరు. అర్థమైందా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
ఫైనల్ గా 1 minute లో 1 2 3 4 and 5 which is not a bad score, it's a good score. మీరు 6 వేస్తే మీరు గెలుస్తారు. Take a position, go. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. మీరు చాలా బాల్స్ బాడీ సపోర్ట్ తో ఆపారు కాబట్టి అందులోకెళ్ళి 2 మైనస్ చేస్తున్నాం. మీ టార్గెట్ 6 ఉండే గెలవాలంటే. 1 2 3 4 రౌండ్ విన్నర్. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. అదే చూసారు కదా, ఒక సూపర్ డూపర్ ఎపిసోడ్. బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుంటాం. అంటే నేను కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు